వైకుంఠ ఏకాదశి కోసం యాదాద్రి క్షేత్రంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యాదాద్రి ఆలయంలో ఉత్తర మహారాజగోపురం ముందు వైకుంఠనాథుడి అలంకరణలో యాదాద్రీశుడు రేపు భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. ఇక మరోవైపు రేపటి నుంచి ఈ నెల 28 వరకు 6 రోజుల పాటు సాగే స్వామివారికి వైభవంగా అధ్యయనోత్సవాలను నిర్వహించనున్నారు. 6 రోజులు శ్రీ స్వామివారి విశేష అలంకరణ సేవలు ఉన్న నేపథ్యంలో ఆలయంలో భక్తులచే నిర్వహించే నిత్య శాశ్వత కళ్యాణం, శ్రీ సుదర్శన నరసింహ హోమం, బ్రహ్మోత్సవాలు, జోడు సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు రేపు లక్ష్మ పుష్పార్చన, కైంకర్యం, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దేవస్థానము యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ దేవస్థానం యందు 23వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం 6:42 స్వామివారిని ఉత్తర ద్వారం దగ్గర వేంచేపు చేయడం జరుగుతుంది. వేంచేపు చేసిన తర్వాత అక్కడ అయ్యగారు అర్చకులు, ప్రధాన అర్చకులు వాళ్ళందరూ కూడా పాశనాలు చదివి దాన్ని ఏమంటారంటే అక్కడ కార్యక్రమాలు, పూజలు చేసిన తర్వాత భక్తులందరూ కూడా అదే ఉత్తర ద్వారం నుంచి పోయి దర్శనాలు చేసుకున్న తర్వాత స్వామివారి సేవలు తిరుగుతాయి. ఒక 40 మినిట్స్ నుంచి 50 మినిట్స్ సేవలు తిరుగుతాయి. 23 నుంచి 28 వరకు అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి.